సినిమా హీరోలు ఏది చేసినా వార్తే. ఎక్కడికెళ్ళినా వేలాది మంది చుట్టుముట్టేస్తారు. వాళ్ళు ఏం చెప్పినా, ఏం చేసినా సమాజంలో ఎంతో కొంత మార్పు కనిపిస్తుంది. కనీసం వాళ్ళు చెప్పిన దాని గురించి కాసేపైనా ప్రజలు చర్చించుకుంటారు. అలాంటి సినీ హీరోలు బయటికి వస్తే ఎంత బాధ్యతగా ఉండాలి. కానీ యువ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ మాత్రం రాంగ్ రూట్లో వెళ్లడమే కాకుండా అక్కడ విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ పైకి కారుతో దూసుకెళ్లారు. అప్రమత్తమైన కానిస్టేబుల్ ఆ ప్రమాదం నుంచి తప్పించుకుని అతడిని నిలదీయడంతో అక్కడి నుంచి పలాయనం చిత్తగించాడు. ఆ ఘటన జూబ్లీహిల్స్లోని జర్నలిస్ట్ కాలనీలో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎంత సినిమా హీరో అయితే మాత్రం రోడ్డుపై ఇష్టం వచ్చినట్లు కారు నడపొచ్చా అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు ఈ ఘటనపై ట్రాఫిక్ కానిస్టేబుల్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. బెల్లంకొండ శ్రీనివాస్ సినిమాల సంగతికొస్తే ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ వారసుడిగా అల్లుడు సీనుతో ఎంట్రీ ఇచ్చిన శ్రీనివాస్ ఆ తరువాత కవచం, రాక్షసుడు, జయజానకి నాయక, సాక్ష్యం వంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇటీవల బ్యాడ్ టైంతో వరుస పరాజయాలు చూస్తున్నాడు. హిందీలో తీసిన ఛత్రపతి రీమేక్ డిజాస్టర్ కావడంతో సైలెంట్ అయిపోయాడు. ప్రస్తుతం భైరవం సినిమాలో నటిస్తూ గట్టి కంబ్యాక్ ఇవ్వాలని పట్టుదలగా ఉన్నాడు. ఇందులో నారా రోహిత్, మంచు మనోజ్ కూడా నటిస్తున్నారు. ఈ చిత్రానికి కనకమేడల విజయ్ డైరెక్టర్ శ్రీ సత్య సాయి ఆర్ట్స్ పతాకంపై కేకే రాధామోహన్ నిర్మించిన ఈ మూవీ ఈ నెల 30న విడుదల కాబోతోంది. బెల్లంకొండ శ్రీనివాస్ చేతిలో ఇంకా టైసన్ నాయుడు, కిష్కిందర్పురి, హైందవ చిత్రాలు కూడా ఉన్నాయి. డాన్సులు, ఫైట్లు బాగానే చేస్తున్నా మొహంలో ఎక్స్ప్రెషన్ సరిగ్గా ఇవ్వకపోవడంతో బెల్లంకొండ శ్రీనివాస్ ఎదగలేకపోతున్నాడని పలువురు అభిప్రాయపడుతున్నారు. వచ్చే సినిమాల్లో అయినా ఆ బలహీనతను దాటుకుని మంచి సక్సెస్ కొడతాడేమో చూడాలి.